చక్కగా ఎలా చేయగలవు నువ్వు ఇవన్నీ? ఇంత బాగా ఎలా నాటకం ఆడగలవు నువ్వు? అంటే ప్రేమించడం అందరూ తన దగ్గరే నేర్చుకోవాలి. నేను తను ఏడుస్తుంటే ఎందుకు చూడలేకపోతున్నాను? బుల్బుల్ గురించి బాధగా ఉంది నాకు, కానీ ప్రజ్ఞ ఏడుస్తుంటే నాకెందుకు ఇంత కష్టంగా ఉందో తెలియడం లేదు. అక్క, ప్రజ్ఞ మొహం వాడిపోయినట్టనిపిస్తోంది కదా? ఏం చేస్తుంది పాపం, ఇద్దరు అక్క చెల్లెల గురించి బాధపడుతుంది. అక్క, నేను తన బాధను చూడలేకపోతున్నాను. మీరే ఏదో ఒకటి చేయొచ్చు కదా. నేనేం చేయాలిందు? అక్క, నీకు సిగ్గుగా అనిపించడం లేదా? నేనేం చేశాను? ఇదే కదా నీతో వచ్చింది, నువ్వేమీ చేయడం లేదు. చూస్తున్నావు కదా ప్రజ్ఞ మొహం ఎంత దిగులుగా ఉందో. నువ్వు తన మొహంలో సంతోషం తీసుకురావచ్చు కదా. నానమ్మ, నేను రాక్ స్టార్, అంతేకాని జోకర్ని కాను. లేదంటే ఇప్పుడవ్వు, ఏదో ఒకటి అవ్వు. నా కోడలి మొహంలో నవ్వు మాత్రం తీసుకురా. లేకపోతే నేనసలు భోజనమే చేయను. ఏంటిది? ఇప్పుడు తనని నవ్వించడం కోసం నేనేం చేయాలి? ఏం చేయాలి? డ్యాన్స్ లేక స్టాండప్ కామెడీ, లేకపోతే పాట? పాట పాడతాను. లేదు, నా పాట వింటే నవ్వెందుకు వస్తుంది? అందరూ చాలా బోర్గా ఉన్నారు కదా? ఆ నాకు కూడా చాలా బోర్ కొడుతుంది. సరే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎవరైతే సరైన జవాబు చెప్తారో నేను ఒక చోటికి పంపిస్తాను. హౌ ఇస్ దాట్? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఎవరికైనా ఒక కంటితో 3 కిలోమీటర్ల వరకు కనిపిస్తే 2 కళ్ళు తెరిచి చూస్తే ఎంత దూరం కనిపిస్తుంది? ఆ, 6 కిలోమీటర్లు. వావ్! వైశాలి వదినా, నువ్వు నీ ఒక కన్ను మూసుకో. ఒకటా? ఇప్పుడు నా వైపు చూడు. ఎంతమంది అభిలు కనిపిస్తున్నారు? ఒక అభి. ఇప్పుడు నువ్వు నీ 2 కళ్ళు తెరువు. ఆహ్, ఇప్పుడు ఎంతమంది అభిలు కనిపిస్తున్నారు? ఇప్పుడు కూడా ఒక్క అభియే. నువ్వు ఒక కంటితో చూసినా 2 కళ్ళతో చూసినా నీకు కనిపిస్తాం సేమ్ కదా. అలాంటప్పుడు 3 కిలోమీటర్ల బదులు 6 కిలోమీటర్ల దూరం ఎలా కనిపిస్తుంది? వైశాలి, నువ్వెప్పుడు బజార్కు వెళ్ళినా నీకు గంటలు పట్టేస్తుంది. దారి పొడవుగా కనిపిస్తుంది కదా. సో ఫన్నీ. ఇంకేమైనా ట్రై చేయ అభి. అసలు ఏమైంది నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి? పొగి నవ్వచ్చు కదా. ఓ షిట్, నేను మర్చిపోయాను. తనకి మనసులో మాట్లాడుకున్నా కూడా వినిపిస్తుంది. ఒక అద్భుతమైన ఫార్వర్డ్ ఇది. ఒక స్నేహితుడు ఒక హస్బెండ్తో అంటున్నాడు, నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదు అని. స్నేహితుడు అన్నాడు, నీ లైఫ్లో టెన్షన్ ఎక్కువగా ఉందా అని. అప్పుడు హస్బెండ్ ఇమీడియట్గా జవాబు చెప్పాడు, లేదురా, ఎలాంటి టెన్షన్ లేదు అని. అప్పుడు ఫ్రెండ్ అన్నాడు, భార్య ఉంది కదరా అని. ఒక టీచర్ తన క్లాస్ రూమ్లో అడుగుతోంది, భారతదేశంలో అందరికన్నా ముందుగా ఫారిన్ వెళ్ళిన మొదటి మహిళ ఎవరు అని. అప్పుడు మన చింటు గారు ఉన్నారు కదా, తను వెంటనే చెయ్యి పైకెత్తి ఏమని చెప్పారు అంటే,
శ్రీరాముడి భార్య సీతాదేవి అని. అదే తను శ్రీలంకకు వెళ్ళింది కదా. సీతాదేవి. ఎక్స్క్యూజ్ మీ, ఐల్ బి బ్యాక్. తన గురించి తను ఏమనుకుంటోంది? ఓకే, చెల్లెల గురించి బాధపడుతోంది. కానీ ఈ ఫ్యామిలీ కూడా తందే కదా, వాళ్ళ కోసం కాస్త నార్మల్గా ఉండలేదా? పైగా తను చూస్తోంది నేను తనని నవ్వించడానికి ట్రై చేస్తున్నా అని. మరి కాస్త నవ్వితే ఏమవుతుంది? ఎప్పుడు ఏం లేకపోయినా కిక్కి అంటూ నవ్వుతుంది. కానీ నేను నవ్వించినప్పుడు అస్సలు నవ్వదు. తను నాన్నమ్మ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తోంది. రానివ్వు తనని. ఈరోజు అటో ఇటో లేక ఇటో అటో తేల్చేస్తాను. స్ట్రైట్ కట్టు మాట్లాడతాను, కళ్ళలో కళ్ళు పెట్టి. అయినా నాకు భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఐఎమ్ రాక్ స్టార్. ఇవాళ విషయం మొత్తాన్ని నేను తేల్చేస్తాను. ఏం చేస్తున్నారు? ఇలా క్రాస్ అంటే మొత్తం విషయాన్ని తేల్చేస్తాను అంటే ఏంటి అర్థం? నన్ను చంపాలని చూడటం లేదు కదా? లేదు, ఈ నన్ను ఎందుకు చంపుతారు? ఒకవేళ నాకు జవాబు చెప్పడానికి ట్రై చేయడం లేదు కదా? అంటే క్రాస్కి ఏంటి అర్థం? నో, లేదు, ఇప్పుడు నేను ఎలాంటి జవాబు వినదలుచుకోలేదు. ఇప్పటికే బుల్బుల్ గురించి కంగారుగా ఉన్నాను. ఇప్పుడు ఈయన నో చెప్పారు అంటే ఇంకా బాధపడతాను. ఆలోచిస్తావేంటి అభి? ధైర్యం తెచ్చుకొని తనకు చెప్పేసేయ్, లేకపోతే నీ పరిస్థితి పర్మనెంట్ అయిపోతుంది. ఆలోచించు. నువ్వు క్షమాపణ అడిగినప్పుడు నీకెంత రిలీఫ్గా అనిపించిందో ఈరోజు అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉంటుంది. కమాన్, డూ ఇట్. చూడు, లేదు, ఈయన నో చెప్తే నేను వినలేను. నాకు తెలుసు నేను కొద్ది రోజులుగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాను. ఇదంతా నీ కారణంగానే. అలాగే నాకు తెలుసు నువ్వు నా నుండి జవాబు ఎదురు చూస్తున్నావని. ఫ్రాంక్గా చెప్పాలంటే నా దగ్గర ఎలాంటి జవాబు లేదు. నేను సరిగా ఆలోచించలేకపోయాను. అందుకే నీ ముందుకు రాలేకపోయాను. ఇక ఇప్పుడు అన్ని హద్దులు దాటేశాను. నేను నిద్రపోలేకపోతున్నాను, ఆలోచించలేకపోతున్నాను, ఏమీ చేయలేకపోతున్నాను. సో లెట్స్ డూ ఇట్ డీల్. నా దగ్గర జవాబు లేనంత వరకు నువ్వు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు. ఆల్ రైట్, దట్స్ ఫైనల్. చూసావా ఇది ఎంత సులభంగా అయిపోయిందో? ఒక్క డీప్ బ్రీత్ లోపలికి, మొత్తం విషయం బయటికి. నువ్వెందుకు ఏం మాట్లాడడం లేదు? ఎంతో కష్టపడి ధైర్యం కూడగట్టుకుని ఇన్ని మాటలు చెప్పాను. కానీ తను ఇప్పుడే వెళ్ళిపోవాలా? మళ్ళీ నేను ఇవన్నీ ఎలా చెప్పగలను? నేను ఏం చేస్తే అసలు అభి మనసులో తను గురించి ఆలోచనలు రాకుండా ఉంటాయి? ఎందుకంటే ఆ తను అభి మనసులో ఉన్నంత వరకు ప్రజ్ఞోదునికి ఎప్పటికీ దగ్గర కానే కాడు. ఇప్పుడు ఇదంతా నేను ఒంటరిగానే చేయాలి. నువ్వు నా పక్కనుంటే బాగుండేది బుల్బుల్. నువ్వు లేకపోతే నేనేమీ చేయలేను. ఈ టైంలో ఎవరు? హాయ్. ఆలియా, నువ్వా? లోపలికి రమ్మనవా? పద, కమన్ 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 ఆలియా, కమన్. రెడీ అవ్వాలి, బయటికి వెళ్ళాలి. బయటకంటే ఎక్కడికి? బయటికంటే బయటికి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ప్రవీణ్? బయటికి వెళ్దాం, చిల్ అవుదాం, సరదాగా గడుపుదాం, ఫ్రెష్ ఎయిర్ తీసుకుందాం అండ్ వి విల్ ఎంజాయ్. కమ్ ఆన్, గో గో గో, రెడీ. ఆలియా, నేను ఎక్కడికి రాలేను. ఆలియా, నేను బయటికి రాలేను. నాకు ఇప్పుడు నా మనసు ఏమీ బాలేదు ఆలియా. ఇలాంటి సమయంలో నేను బయటికి ఎలా రాగలను? నేను ఇంట్లోనే ఉంటాను. చూడు, నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. నీ ఫ్రెండ్ని కాబట్టి నేను అర్థం చేసుకోగలను. నీ గురించి ఆలోచిస్తున్నాను కూడా. అయినా అసలు బయటికి వెళ్లే ప్లాన్ నాది కాదు, బుల్బుల్ది. బుల్బుల్దా? బుల్బుల్ది. నీకు తెలుసా నిన్న రాత్రి ఏమైందో? నేను నిద్రపోతుంటే బుల్బుల్ నా కల్లోకొచ్చింది. తను నాతో ఏమందంటే, అది కూడా చాలా కోపంగా, ఆలియా, నువ్వు ప్రవీణ్ ఫ్రెండ్ కదా, నువ్వు అసలు తన్ని ఒంటరిగా వదలకూడదు, తన్ని సంతోషంగా ఉంచాలి, తన్ని చూసుకోవాలి అని. అప్పుడు నేను చెప్పాను, ఆఫ్ కోర్స్ ఐ డూ దట్.
కానీ ఒకవేళ నువ్వు నేను బుల్బుల్ మాట వినకూడదని అనుకుంటే పర్వాలేదు, బయటికి ఎక్కడికి వెళ్ళదులే. అలాంటిదేం లేదు. నేను బయటికి రానన్నాను. ఎందుకంటే తన విష్ని పూర్తి చేయాలనుకుంటున్నాను. తను ఏం కోరుకుందంటే ఆ విష్ని నేను మా పెళ్లికి ముందే పూర్తి చేయాలని. ఇప్పుడు ఇక్కడ బుల్బుల్ ఎలాగూ లేదు. ఇదంతా నేను ఒంటరిగానే పూర్తి చేయాలి. ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ టూ హెల్ప్లెస్ ఆలియా. ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. వాట్స్ రాంగ్ విత్ యూ ప్రవీణ్? నేనుండగా నువ్వు ఒంటరిగా ఎలా ఫీల్ అవ్వగలవు? ఆలియా మెహ్రా, నేను ఐ కెన్ డూ ఎనీథింగ్. ఆలియా, నువ్వు ముందు నాకు చెప్పు చూడు. ఆలియా. అట్లీస్ట్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వు. ఆలియా, నువ్వు ఇది చేయలేవు. వాట్ యు మీన్ నేను చేయలేనంటే? అట్లీస్ట్ నేను ట్రై అయినా చేస్తాను. నీకోసం నేను ఏవైనా చేయగలను. నువ్వు చేయగలవు అంటే సరే విను. తను అనుకున్న విషయం ఏంటంటే ప్రజ్ఞవదన అభిల మధ్య అంతా సర్దుకుపోవాలని. వాళ్ళ మధ్య పెళ్లి సంబంధమే కాదు, ప్రేమ బంధం కూడా ఉండాలని. నువ్వు చెప్పు, నువ్వు ఇది చేయగలవా ఆలియా? నాకు తెలుసు నువ్వు ఈ పని ఎంత మాత్రం చేయలేవు. ఎందుకంటే నువ్వు తను స్నేహితురాలువి కదా ఆలియా. ఆ తను ఏమో అభిని ప్రేమిస్తుంది. అందుకని నువ్వు తను విషయంలో ఇలా చేయలేవు, అది నాకు తెలుసు. సో ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే. నేను ఎక్కడికి రాలేను. ఒకవేళ నేను ఈ పని పూర్తి చేయలేకపోయానంటే నాకేమనిపిస్తుందంటే నేను నా ప్రేమ కోసం ఏమీ చేయలేకపోయానని. ఒకవేళ నేను అన్నయ్యని ప్రజ్ఞావద్దని ఒక్కటి చేశానంటే నీ సంతోషం నీకు తిరిగి వస్తుందా? బుల్బుల్ సంతోషమే నా సంతోషం. అలాగే నీ సంతోషం నా సంతోషం. ఐ మీన్, ఒకవేళ ప్రజ్ఞావతిన అన్నయ్య ఒకటైపోయారంటే అందరికీ సంతోషంగా ఉంటుంది. నేను నీకు సాయం చేస్తాను. మరి తను సంగతి? తాను నా స్నేహితురాలే, కానీ నువ్వు నాకు తనకంటే ముందు ఫ్రెండ్ అయ్యావు. అండ్ ఆఫ్టర్ ఆల్ ఇదంతా నేను అన్నయ్య కోసమే కదా చేస్తున్నాను. అండ్ ఐ వాంట్ బోత్ ఆఫ్ యూ హ్యాపీ. థ్యాంక్ యూ ఆలియా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వే గనక లేకపోతే నేను ఒంటరిగా ఏం చేయలేకపోయేవాడిని. ఇదంతా నా వల్ల అయ్యేది కాదు. ఇప్పటికి నువ్వు నాకు హెల్ప్ చేయడానికి రెడీ అయ్యావు కాబట్టి నువ్వు ఇప్పటి నుండే ఏదైనా చేయాలి. తనని ఫాలో చేయాల్సి ఉంటుంది. నువ్వు తన కంట కనిపెట్టి ఉండాలి. ఓకే ఆలియా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నేను ఎంత ఐ మీన్, నువ్వేం కోరుకుంటే ఎలా కోరుకుంటే అంతా పూర్తిగా అలాగే జరుగుతుంది ప్రవీణ్. థ్యాంక్స్ అలాట్. బుల్బుల్కి ఎలా ఉంది? కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు కదా. తనిప్పుడు రికవర్ అవుతుంది, కానీ దానికింకా కొంత సమయం పడుతుంది. తను ఎంత ఎక్కువ విశ్రాంతి తీసుకుంటే అంత త్వరగా రికవర్ అవుతుంది. డాక్టర్ గారు, ఒకవేళ తనకి విశ్రాంతి అవసరం అంటే ఇంట్లో ఉంటేనే తనకి ఎక్కువ విశ్రాంతిగా ఉంటుంది. మేము తన ఇంటికి తీసుకెళ్ళొచ్చా? లేదు, అలా మిమ్మల్ని చేయమని నేను అడ్వైస్ చేయలేను. దానివల్ల రిస్క్ అవ్వచ్చు. ఎందుకంటే పేషెంట్కి ఏ టైంలో అయినా నర్స్ గాని డాక్టర్ అవసరం గాని రావచ్చు. ఇక ఇంట్లో అయితే ఈ ఫెసిలిటీస్ ఉండవు కదా. డాక్టర్ గారు, ఒక తల్లి కంటే ఎక్కువగా ఎవరు బిడ్డల్ని చూసుకోగలరు చెప్పండి? 2 పిల్లల్ని నేను ఒంటరిగా పెంచి పెద్ద చేసిన దాన్ని. వాళ్ళకి దెబ్బ తగిలితే నేనే కట్టుకట్టేదాన్ని. అలాగే జ్వరం వస్తే రాత్రంతా చూసుకున్నాను. నాకు తెలుసండి, మీరు మీ పేషెంట్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఒక కన్న తల్లి కూడా తన బిడ్డను చూసుకోవడంలో ఏ లోటు చేయదు కదా. నేను మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలను, కానీ ఏ పని అయితే ఒక ట్రైన్ నర్స్ చేయగలదో ఆ పని మీరు ఖచ్చితంగా చేయలేరు. మీకు వాటి గురించి అసలు తెలియదు కదా. ఏ మెడిసిన్ని ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి అని, డ్రెస్సింగ్ ఎప్పుడు చేయాలి, ఇంజెక్షన్ ఎప్పుడు చేయాలి అని, బీపీ, పల్స్ రేట్ గురించి రికార్డ్ చేయడం ఇదంతా మీ వల్ల కానే కాదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. కానీ డాక్టర్, ఒకవేళ మీరు ఇక్కడ ఏ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అయితే బుల్బుల్కి ఇస్తున్నారో అవే మేము ఇంట్లో ఇచ్చామంటే అప్పుడు తనని డిశ్చార్జ్ చేయడానికి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. మేము 24 గంటలు ఒక నర్సుని పెడతాం. తను బుల్బుల్ని చూసుకుంటుంది. అలాగే పల్స్, బ్లడ్ ప్రెషర్ అంతా చెక్ చేస్తుంది. వెల్ ఇన్ దట్ కేస్ నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు తనని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లొచ్చు, కానీ ప్రతి వారం తనని చెకింగ్ కోసం ఇక్కడికే తీసుకురావాలి. అలాగే డాక్టర్ గారు, మరొక విషయం అంటుంటారు కదా, తల్లి ప్రేమ మందులాగా పనిచేస్తుందని. కానీ ఒకవేళ తల్లి చేతుల మీదుగా మందు దొరకలేదు అంటే అది అస్సలు పనిచేయనే చేయదు. ఇజంట్ ఇట్ ట్రూ? వెరీ ట్రూ.
బై ద వే అన్ని ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకుని ఆవిడ్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నిజంగా అభిబాబు, మీరు మాకు ఎంతగా సహాయం చేస్తున్నారంటే మీ రుణం నేను ఎప్పటికైనా తీర్చుకోగలనని నాకు అనిపిస్తోంది. ఒకవేళ బుల్బుల్ ఇక్కడ ఉండి నేను ఇంట్లో ఉన్నానంటే అప్పుడు నాకు కూడా ఆరోగ్యం పాడైపోయేది. ఈ రోజు నేను మనస్ఫూర్తిగా మీకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాను. సంతోషంగా ఉండు అభిబాబు. నువ్వు 100 ఏళ్ల కంటే ఎక్కువగా బ్రతకాలి. నీలాగా ఎదుటి వాళ్ల బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందుకనే నిన్నందరూ రాక్ స్టార్ అని పిలుస్తున్నారు. రాక్ స్టార్ అంటే గుర్తొచ్చింది. నేను ఈ కళ్ళజోడు పెట్టుకుంటాను. బుల్బుల్ టెన్షన్లో నేను రాత్రంతా నిద్రపోలేదు. కళ్ళు ఎర్రగైపోయాయి. ఎవరైనా చూస్తే బాగోదు. చూడమ్మా, ఈ బిల్లులో ఉన్న డబ్బు మొత్తం ఇప్పుడే కట్టాలా? ఆంటీ గారు, మీరిక బిల్ గురించి కంగారు పడకండి. ఈ బిల్స్ అన్ని రేపటికల్లా క్లియర్ అయిపోతాయి. ఈ బిల్స్ అన్ని నాకు పంపించండి. చూడు బాబు, ఇలా నేను ఎలా చేయగలను? బుల్బుల్ నా కూతురు, తను నా బాధ్యత. నేను ఏదో ఒకటి చేసి ఈ బిల్లు మొత్తం కట్టేస్తాను. తను మీ కూతురైతే మరి నాకేం కాదా? అంటే నా బాధ్యత ఏదైతే ఉందో అది పెళ్లి వరకే ఉందా అని. అంటే మరి ఇలాంటి సమయాల్లో నాకు ఎలాంటి డ్యూటీస్ ఉండవా? సంతోషంలో నేను తోడుగా ఉన్నాను, కానీ దుఃఖంలో నన్ను పరాయివాణ్ణి చేస్తారా? లేదల్లుడు గారు, అలాంటిదేమీ లేదు. మీరు నన్ను మీ కొడుకు అనుకుంటే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడకూడదు. ఎనీవేస్, మీరు నన్ను ఏమనుకున్నా నాకు ఎలాంటి తేడా ఉండదు. కానీ నేను మాత్రం నా రెస్పాన్సిబిలిటీస్ నుంచి వెనకడుగు వేయలేను. బుల్బుల్ మీ కూతురు, కానీ దాంతోపాటు తను నా భార్యకి చెల్లెలు కూడా. అలాగే తను తమ్ముళ్లాంటి నా స్నేహితుడికి కాబోయే భార్య. అన్నింటికంటే పెద్ద విషయం, నేను ఎవరినైతే మా అమ్మలా భావిస్తున్నానో ఆవిడ కూతురు తను. మనకెప్పుడైనా ఎవరితో అయినా ఇన్ని బంధాలు ఉన్నప్పుడు ఇక హక్కు దానంతట అదే వచ్చేస్తుంది. అందుకే నేను నా ఈ హక్కుని ఎవరిని లాక్కోనివ్వను. జానకి, చెప్పండి. సరళెక్కడుంది? చూస్తుంటే చాలా దీర్ఘాలోచనలో మునిగిపోయినట్టుంది. తెలియడం లేదు మనకున్న సమస్యలు ఎప్పుడు తీరుతాయో ఏమో. సరళ, సరళ, ఏమిటంతగా ఆలోచిస్తున్నావు సరళ? ఏం లేదత్తయ్య, నేనేం ఆలోచిస్తున్నానంటే జీవితంలో సమస్యలు ఎప్పటికీ తీరనే తీరవు. కానీ ఎప్పుడు మనకి ఎలాంటి సమస్య వచ్చినా ఆ భగవంతుడు ఎవరినో ఒకరిని ఏదో ఒక విధంగా మన దగ్గరికి పంపిస్తూనే ఉన్నాడు. అవునక్కయ్యా, మీరు చాలా సరిగ్గా చెప్పారు. చూశారు కదా అత్తయ్య, ఏమీ అడగకుండానే ఏమీ కోరకుండానే అభి మన సమస్యలన్నీ చిటికలో తీర్చేశారు. తెలియడం లేదు, ఒకవేళ కన్న కొడుకు ఉన్నా కూడా ఇంత త్వరగా తను అభి ఏదైతే చేస్తున్నాడో అవన్నీ చేయగలడా లేదా అని. నిజంగా అల్లుడు కాదత్తయ్య, తన ఇంటికి కొడుకు లాంటివాడు. భగవంతుడు తన జీవితంలో ఎప్పుడూ సంతోషాల్ని నింపే ఉంచాలి. మనకైతే మన ఇంటికి ఒక అల్లుడు కాదు, కొడుకు వచ్చాడత్తయ్య కదా. చాలా సరిగ్గా చెప్పావు సరళ. అభి గురించి నేనెప్పుడు ఆలోచించినా కూడా తానెప్పుడూ సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తాను. థ్యాంక్ గాడ్ ప్రజ్ఞ మీరు వచ్చారు. కానీ నువ్వు సడన్ గా ఎందుకు రమ్మని పిలిచావు? మీరు లోపలికి రండి, చెప్తాను. ప్రజ్ఞ విషయం ఏంటంటే అది ఆ ఫైనాన్సర్ మాటిమాటికి మీతో మాట్లాడమని చెప్తున్నాడు. కానీ ఎందుకని? ప్రజ్ఞ ముందు మీరు కూర్చోండి ప్లీజ్. ప్రజ్ఞ వదిన, అది ఆ ఫైనాన్సర్ ఉన్నాడు కదా, తను మీతో ఒక ప్రోమో షూట్ చేయాలనుకుంటున్నాడు. నేనా? అతనికి పిచ్చి పట్టిందా? అతను ప్రోమో షూట్ చేయాలంటే మీ ఫ్రెండ్కి ఫోన్ చేయాలి గాని నాతో ఏం మాట్లాడతారు? వదిన, నేను కూడా ఇదే చెప్పాను అతనికి అభితో మాట్లాడమని, కానీ అతను ఇదే కోరుకుంటున్నాడు మీరు తన ప్రోమోలో చేయాలని. ఎందుకంటే తను ఫ్యాన్స్ కి చూపించాలట అభి తన వైఫ్ ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని, తన ఫ్యాన్స్ ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని. అలాగే ప్రజ్ఞ వదిన, ఒకవేళ మీరు ఈ ప్రోమో చేశారంటే గనుక అప్పుడు ఈ ప్రోమో షూట్ చాలా పెద్ద హిట్ అవుతుంది, ఆల్బమ్ కూడా పెద్ద హిట్ అవుతుంది. అలాగే అభి కూడా ముందు కంటే ఎక్కువ సక్సెస్ఫుల్ అయిపోతాడు, ఎంతో గొప్ప పేరుస్తుంది. కానీ నేను ఈ ప్రోమో షూట్ చేయటం వల్ల ఆయనకి సక్సెస్ వస్తుందా? వదినా, ఎంత సక్సెస్ దొరుకుతుందంటే
అభికి ఇంతకుముందు ఎప్పుడు దొరకనంతగా. ఆర్ యూ సీరియస్? ప్రవీణ్, నీకు తెలుసు కదా నేను సరిగ్గా ఫోటో కూడా తీయించుకోలేను, అంత సిగ్గు నాకు. మరి వీడియో కెమెరా ఉంటుంది, పైగా 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 బుల్బుల్. ప్రవీణ్, బుల్బుల్ ఆరోగ్యం తను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇప్పుడు ఇదంతా నేను చేశానంటే అందరూ ఏమనుకుంటారు? అలాగే చూడు, నాకేమనిపిస్తోందంటే మీ ఫ్రెండ్కి ఇదంతా అస్సలు నచ్చదు. అలాగే ఆయనకి నా మీద కోపం కూడా వస్తుంది. ప్రజ్ఞ వదిన, నేను కూడా అతనికి అందుకే కుదరదని చెప్పాను. ఇదంతా అనుకొని తను మీతో మాట్లాడకూడదు అని. కానీ ఆ తర్వాత నాకు బుల్బుల్ విషయం గుర్తొచ్చింది. బుల్బుల్ కోరుకుంటుంది కదా మీరు అభి కలిసి ఉండాలని. మీ ఇద్దరి మధ్య కేవలం పెళ్లి బంధమే కాదు, ప్రేమ కూడా ఉండాలని. ఇక అందుకనే మీరు ప్రోమో షూట్ చేయాల్సిందే. ప్రవీణ్, బుల్బుల్కి నేను ప్రోమో షూట్ చేయడానికి ఏంటి కనెక్షన్? ఫ్రెండ్స్ అండ్ రిపోర్టర్స్, నౌ వి రివీల్ ద సస్పెన్స్. మేం ప్రెజెంట్ చేస్తున్నాం మా ఆల్బమ్ కి వచ్చిన న్యూ మోడల్.